బడ్జెట్లో అందరి దృష్టి పడే ముఖ్యమైన రంగాల్లో రైల్వే ఒకటి. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అయిన మన ఇండియన్ రైల్వేస్ ఎంతో మందికి ముఖ్యమైన వనరు. బుల్లెట్ రైళ్లను పరిగెత్తించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్న తరుణంలో కొత్త బడ్జెట్లో రైల్వేస్ కు ప్రభుత్వం ఎంత కేటాయించనుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి రైల్వేకు ఇప్పుడు ఎంత బడ్జెట్ అవసరం, కేంద్రం ఎంత కేటాయించవచ్చు, బడ్జెట్ ఎంత ఇప్పుడు తెలుసుకుందాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వేస్ కు బడ్జెట్ లో 3.5 లక్షల కోట్లను కేటాయించాలి. ఇది ఇండియన్ రైల్వేస్ మాజీ జనరల్ మేనేజర్ దేబీ ప్రసాద్ దాస్ అభిప్రాయం. అంటే ప్రస్తుత బడ్జెట్ లో కేటాయించిన 2.62 లక్షల కోట్ల కంటే 20% ఎక్కువ. అంతేకాదు, ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో కేంద్రం దృష్టి సారించాల్సిన అంశాలేంటో చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఢిల్లీ టు వారణాసి, చెన్నై టు బెంగళూరు, ముంబై టు ఢిల్లీ రూట్స్ లో ఇప్పటికే ప్రపోజల్ ఉన్న హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులపై ఫోకస్ చేయడం. రెండవది, సేఫ్టీ అండ్ టెక్నాలజీ. ఇందులో భాగంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో అదనంగా రైల్వే లైన్స్ లో 5,000 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీని విస్తరించడం. దీనివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం తగ్గుతుంది. సెన్సిటివ్ రీజియన్స్ లో సర్వేలెన్స్ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులో తేవాలి. ఏఐ, బిగ్ డేటా, ఇండస్ట్రీ 5.0 వంటి అధునాతన టెక్నాలజీలను కూడా రైల్వేలో వినియోగించుకోవాలని దేబీ ప్రసాద్ సూచిస్తున్నారు. ఇక మూడవది, ఇన్ఫ్రాస్ట్రక్చర్. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం సహా 6,000 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్లు ఏర్పాటు చేయడం, ట్రాక్లను 160 కిలోమీటర్ల స్పీడ్ ను తట్టుకునే విధంగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. 4,000 నాన్ ఏసీ కోచ్లు, 100 అమృత్ భారత్, 800 వందే భారత్ సహా మొత్తం 8,500 కోచ్లు, 1,700 ఎలక్ట్రిక్ లోకో మోటివ్స్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గూడ్స్ రవాణా ద్వారా 2 లక్షల కోట్లు, ప్యాసింజర్ రైళ్ల ద్వారా 90,000 కోట్ల రెవెన్యూ వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త బడ్జెట్ లో కేంద్రం రైల్వేస్ కు 2.9 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు కేటాయించొచ్చని కేంద్ర వర్గాల సమాచారం. 68,000 కిలోమీటర్ల మేర ట్రాక్స్ విస్తరించాలని భావిస్తోందట. మరి కేంద్రం రైల్వేస్ కు ఎంత మేర నిధులు ఇస్తుందో వేచి చూడాలి.